RGR9 న్యూస్ కి స్వాగతం. అయ్యా, నేను భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు చేశాను. నరేంద్ర మోదీ గారికి ప్రదర్శించుండి. నేను నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అని మీకు అందరికీ తెలుసా అని అడుగుతా ఉన్నా. ఆయన స్వతహాగా బీసీ అయి ఉండడం వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా బాగా చూసుకోవాలని, బీసీలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఇప్పుడు కోరుకుంటారు. అందువల్ల నన్ను జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా బీసీలకు సంబంధించిన సమస్యల మీద అధ్యయనం చేయమని, దానికి సంబంధించినటువంటి కమిటీలో జాతీయ కార్యదర్శిగా నన్ను భారతీయ జనతా పార్టీ నియమించింది. నరేంద్ర మోదీ గారు మాకు చెప్పారు, ఎప్పుడు ప్రతి 3 నెలలకు కలిసినప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తిరిగి, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి, ముఖ్యంగా బీసీలని ఎలా బాగు చేయాలా అనేది అధ్యయనం చేసి చెప్పమని మాకెప్పుడు చెప్పేవాడు. ఆ రకంగా నేను మా పెద్దలందరితో కలిసి వివిధ రాష్ట్రాల్లో బీసీలందరినీ కలిసి వాళ్ళ కష్టసకాలు తెలుసుకునేవాళ్ళం. దాని నివేదికలుగా నరేంద్ర మోదీకి ఇస్తే మోదీ గారు ఎన్నో పథకాలు బీసీలకు అమలు చేశారు. అయ్యా, ఒక్క పథకం గురించి నేను ఆదోనిలో అమలు చేయబోయే పథకం గురించి మీకు నేను వివరిస్తాను. ఒక్కసారి మీరందరూ దీవిస్తే, ఎట్లాగో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా దీవిస్తా ఉన్నారు, మిమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నా. 22 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో, ఆదోని నియోజకవర్గంలో బీసీలకు చేయబోయే ఒక కార్యక్రమం గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను. అయ్యా, బీసీలందరినీ కూడా తప్పనిసరిగా ఆర్థికంగా కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం 6 నెలల కిందట. ఇది నరేంద్ర మోదీ గారికి ఇస్తే నరేంద్ర మోదీ గారి శభాష్, చాలా బాగుంది ఈ కార్యక్రమం, ఇది అన్ని చోట్ల అమలు చేయమన్నాడు. మొదలు పెడుతున్నాం. శాంపుల్ గా కొన్ని చోట్ల చేసి కూడా చూపించాం. నేను ఎమ్మెల్యే కాగానే నా నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో ఆదోనిలో దీన్ని పెద్ద ఎత్తున బీసీలకు అమలు చేస్తాను. పథకం గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. అయ్యా, బీసీలు ఎవరెవరైతే చదువుకున్న బిడ్డలు ఉంటారో, 10వ తరగతి చదువుకుంటే చాలు, ఇంటర్మీడియట్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, వాళ్ళ ఆసక్తిని బట్టి, కొంతమందికి ఏదైనా రెస్టారెంట్ అంటే చిన్న టిఫిన్ షాప్ పెట్టుకోవాలని ఉంటది, కొంతమందికి మెకానిక్ షాప్ పెట్టుకోవాలని ఉంటది, కొంతమందికి పంచర్ షాప్ పెట్టుకోవాలని ఉంటది, కొంతమందికి బొమ్మలమ్మే షాప్ పెట్టుకోవాలని ఉంటది, కొంతమందికి ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటది, ఇంకోరికి ఇంకో షాప్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటది, ఇంకోరికి ఇంకో వృద్ధి చేయాలని ఆలోచన ఉంటది. అందరినీ కూడా, బీసీలుగా ఉన్న అందరినీ కూడా, యువకులని, యువతులని, మగ ఆడ తేడా లేకుండా అందరినీ తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తాం. ఏ వృత్తిలో వాళ్ళు ముందుకెళ్లాలనుకున్నారో వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళకి ఆ వృత్తిలో శిక్షణ ఇస్తాం. శిక్షణ కూడా ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో కూడా రోజుకు ₹500 వాళ్లకు వేతనం లాగా ఇచ్చి దీన్ని శిక్షణ పూర్తి చేస్తాం. శిక్షణ పూర్తయిన వెంటనే వాళ్లకు అదే రోజు ₹15,000 వాళ్ళ చెక్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కొత్తగా పనిముట్లు కొనుక్కోమంట. ఉదాహరణకి మొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాడు, మొబైల్ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలి, పంచర్ షాప్ పెట్టుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలా, ఎలక్ట్రీషియన్ అవ్వాలంటే కొన్ని పనిముట్లు కావాలా, ఏసీ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలా, ట్రాక్టర్ రిపేర్ చేయాలంటే కొన్ని పనిముట్లు. ఆ పనిముట్లు కొనుక్కోవడానికి ₹15,000 ఉచితంగా అదే రోజు శిక్షణ పూర్తయిన రోజు ఇస్తాం. తర్వాత వాళ్ళకి బ్యాంకు ద్వారా, ఏ బ్యాంక్ అయినా సరే బ్యాంకు ద్వారా ₹1,00,000 లోన్ ని వాళ్ళకి వెంటనే ఏర్పాటు చేస్తాం. ఎంత? కేవలం 20 పైసల వడ్డీతో వాళ్లకు బ్యాంకు లోన్ ₹1,00,000 ఇస్తాం. దాన్ని 30 నెలల్లో కట్టాలా? నెలకు ₹3,000 కడితే చాలు. వాళ్ళు ₹1,00,000 పూర్తి చేసిన వెంటనే ₹1,00,000 బ్యాంకు తిరిగి చెల్లిస్తే వెంటనే ₹3,00,000 లోన్ ఇస్తాం. ₹3,00,000 లోన్ 5 సంవత్సరాల్లో కట్టాల, నెలకు 3,000 చొప్పున. 5 సంవత్సరాల్లో కడితే వాళ్లకు 10 లక్షల లోన్ ఇస్తాం, 20 లక్షల లోన్ ఇస్తాం. ఎంత అడిగితే అంత ఇచ్చి బీసీ బిడ్డలందరూ కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవడానికి, వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి,
వాళ్ళు సొంతగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళు ఆదరవు నిలబడడానికి, వీటికన్నింటికి కూడా ఎవరన్నా పొరపాటున ఆ ట్రాక్టర్ డ్రైవర్ గా ఉండాలంటే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, ఆటో డ్రైవర్ గా ఉండాలంటే ఆటో కొనుక్కోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. ఏ పనైనా చేసుకునే విధంగా ప్రత్యేకంగా బీసీలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నేను ఆదోన్లో తీసుకొని వస్తాను. ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మొట్టమొదటిగా బీసీల రుణం తీర్చుకోవడానికి, నాకు ఓటేస్తున్నటువంటి బీసీల రుణం తీర్చుకోవడానికి ఈ పని చేసి అందరూ బీసీల అభ్యున్నతికి పాటుపడతానని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అయ్యా, అత్యధికంగా బీసీలు ఉన్న నియోజకవర్గం ఆదోని. ఇక్కడ బీసీలు బాగుపడితే ఇంకెవ్వరూ పట్టించుకోవాల్సిన పని లేదు. అతిపెద్ద సమస్య ఇక్కడ నీళ్లు లేకపోవడం వల్ల, కనీసం తాగునీళ్లు కూడా లేకపోవడం వల్ల, పంటలు ఎండిపోవడం వల్ల, సరైన సమయానికి వర్షం పడకపోవడం వల్ల, కరువులు రావడం వల్ల వచ్చిన సమస్య. వీటికన్నింటికి పరిష్కారం ఒక్కటే. ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక యువకుడో, ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక అమ్మాయో, ఎంతో కొంత 10వ తరగతి చదువుకున్న అమ్మాయిలు అందుచోట్ల ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించగలిగితే, బ్యాంకుల ద్వారా వాళ్లకు మంచి లోన్లు ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా ఇక్కడున్నటువంటి బీసీలందరూ మారతారు. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబాలు ఎదుగుతుండే కొద్దీ బ్రహ్మాండంగా ఈ ఊరు కూడా అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తూ, అయ్యా, ఇటువంటి పథకాలని, ఎన్నో పథకాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను ఇక్కడ ప్రవేశపెడతాను. తప్పనిసరిగా నాకు ఓటేసిన వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా.